యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ మరణాత. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం అలాగే 3వ వచనాన్ని మనం చదువుకుందాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మరి శోధనలో ఉన్నప్పుడు మహానందమని ఎంచుకొనుడి అని ఇక్కడ రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో మరి ఇలాగున చెప్పి ఉన్నారు, నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను ఈ లోకములో శ్రమ ఉంటుందని, కష్టం ఉంటుందని, బాధ ఉంటుందని మరి దేవుడే చెప్పడం మనము చూస్తాం. అయినప్పటికీ ఆ విధముగా ఉన్నప్పటికీ మీరు ధైర్యము తెచ్చుకునుడి. మరి నేను కూడా శ్రమను పొంది ఉన్నాను, కానీ లోకాన్ని నేను జయించి ఉన్నాను కాబట్టి మీరు కూడా శ్రమలో ఆనందముగా ఉండమని ఇక్కడ దేవుడు చెప్పడం మనము చూస్తాం. పౌలు భక్తుడు కూడా 2 తిమోతి 3వ అధ్యాయం 12వ వచనములో మరి ఇలాగన చెప్తున్నారు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. సద్భక్తితో మరి బ్రతుకను ఉద్దేశించిన వారందరూ కూడా హింస పొందుతారని ఇక్కడ రాయబడి ఉంది. అంటే మరి వారు బాధపడతారని, శ్రమలు అనుభవిస్తారని, కష్టాల కొలిమిలోనికి వారు వెళ్తారని, ఎంతగానో వారు హింసింపబడతారని మరి అక్కడ పౌలు భక్తుడు చెప్పడం మనము చూస్తాం. వాక్యంలో మనము చూచినట్లయితే యాకోబు రాసిన పత్రికలో 3వ వచనంలో మనం చూచినట్లయితే మరి శోధనలో పడినప్పుడు మహానందమని ఎంచుకొనుడి. ఎందుకంటే మరి దేవుడు మనని సంపూర్ణులగుటకు మరి ఈ విధముగా శోధనలో నుంచి మనని తీసుకొని వెళ్తాడు. చివరి వరకు మనము మరి ధైర్యంగా ఉన్నప్పుడు, ఆ శోధనని మనము సహించినప్పుడు దేవుడు మనకి జీవ కిరీటాన్ని దయచేస్తాడని ఇక్కడ వాక్యములు మనము చూస్తాం. అదే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో మనము చూసినట్లయితే, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. మనము జీవ కిరీటమును పొందాలంటే ఈ లోకంలో ఎన్ని శ్రమలున్నా, కష్టమున్నా, దుఃఖమున్నా, బాధ ఉన్నా, కరువున్నా, ఉపద్రవం ఏది ఉన్నప్పటికీ ఆ దేవుని వైపు చూచి మనము ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మనకి జీవ కిరీటాన్ని దయచేసే దేవుడుగా ఉన్నాడు. ఇటు వాక్యాన్ని దేవుడు మీ వినికిడిల హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, దేవ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. శోధన అనుభవించినప్పుడు, కష్టాలు శ్రమలు అనుభవించినప్పుడు మహానందముతో ఉండమని దేవా మీరు మాకు వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నారు తండ్రి. లోకములో శ్రమ ఉంటుంది, మరి అలాగనే విజయమును మీరు దయచేస్తారని మాకు తండ్రి వాక్యం ద్వారా మాట్లాడినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు. అట్టి స్థితిలో ఎవరైతే ఉన్నారో తండ్రి దేవా మీరే వారికి విజయమును దయచేయండి, మీరే వారికి సహాయము చేయండి. శోధనను సహించులాగున దేవా మరి దాని నుంచి బయటికి వచ్చేలాగున తండ్రి మీరే వారికి శక్తిని బలమును దయచేయండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.